ఇది సైడ్ పార్వతి, ఈ సైడ్ శివుడు. ఓకే. శివుడు లింగం వచ్చి ఏనుగు మీద. ఇదైతే కొత్త మోడల్లో ఉంది. చేతి మీద సిట్టింగ్ వినాయకుడు కింద. ఇంకా రెడీ అవుతుంది. ఇంకా ఉంది దగ్గర ఒక మనకి 9 feet వరకు రావచ్చు. ఒక పక్క శివుడు, ఒక పక్క పార్వతి, ఒకే స్టాండింగ్లోనే ఒక పక్క శివుడు, ఒక పక్క పార్వతి వచ్చారు. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫేసింగ్ ఇప్పటికే ఇంకా కలర్స్ వేసాక ఇంక మనం చెప్పాల్సిన లేదు. ఇంకా మీకు అప్పుడు కూడా వస్తాం. ఇంకో వీడియో చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు చూడండి, ఇది ఇంకా బొమ్మ ఇంకా చాలా అంటే చాలా దగ్గర ఒక 30 to 40 విగ్రహాలు అయితే ఇంకా ఉన్నాయి మనకి అందుబాటులోని. ఒక దగ్గర చూడండి. విగ్రహం అయితే పార్వతి మోడల్ వచ్చింది, ఇక్కడ లింగం వచ్చింది. మొత్తానికి ఫైనల్గా అయితే అవుట్పుట్ బాగుంది. ఇంకా కలరింగ్ అనేది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా ఎవరైనా రావాలి అనుకుంటే చాలా విగ్రహాలు అయితే ఇంకా ఉన్నాయి. మీరు ఎవరైనా అందుబాటులో ఉంటే వచ్చి ఒకసారి రీచ్ చేయండి. చూసి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టండి. శివాజీ మహారాజ్. ఓకే. బొమ్మ ఉంది. ఓకే. ఎన్ని ఫీట్లు? కిतना फीट है? 6 feet है. क्या अच्छे పార్వతి ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు ఫోటో మోడల్ ఇచ్చినా సరే ఫోటో మోడల్ అయితే రెడీ ఉన్నారు. మీకు అడ్రస్ కూడా చూపిస్తాను నేను, ఎలా రావాలి. చూసారు కదా, అది మనకైతే మల్కాపురం బస్ స్టాప్ అనమాట. మల్కాపురం బస్ స్టాప్ నుంచి ఎలాగ మీరు రోడ్డు క్రాస్ చేసి వస్తే మీకు దీని ఆపోజిట్లోనే మీకు స్ట్రీట్ కనిపిస్తుంది. రాజస్థాన్ స్వీట్స్ అని ఉంది కదా, ఈ సెంట్రల్ లైన్స్ మీకు రూట్ కనిపిస్తుంది కదా. ఈ రూట్ లైన్స్ అలా సైడ్కి వెళ్ళిపోయామనుకో మనకు ఆ మూర్తి షాప్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం. స్ట్రైట్గా వచ్చేస్తే పాన్సప్ కనిపిస్తుంది. పాన్సప్కి ఇంకా బస్ స్టాప్కి వచ్చారంటే ఆపోజిట్ రూట్లో నుంచి స్ట్రైట్గా వచ్చేయడమే. దీనంతా మల్కాపురం మార్కెట్ రోడ్ అని పిలుస్తారు. మీకు అంతగా ఐడియా లేకపోతే మల్కాపురం బస్ స్టాప్ దగ్గర దిగేసిన తర్వాత అయినా సరే మార్కెట్ రూట్కి ఎలాగంటే చెప్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది శ్రీ కనకదుర్గమ్మ ఆలయం. స్ట్రైట్ రోడ్, ఇంకా ఎటు తిరగనవసరం లేదు, స్ట్రైట్కి వచ్చేస్తే సరిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ దగ్గరికి వస్తున్న తర్వాత రైట్ సైడ్లో మనకైతే ఈ ఒక షాప్ కనిపిస్తుంది.